హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ సెకండ్ ఫేజ్ తర్వాత ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము డేటా కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, టీజీ ఐసెట్ 2024 తుది కౌన్సిలింగ్ పూర్తి అంటే ఫైనల్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది. మనకు మొత్తం వచ్చేసి టీజీ ఐసెట్ ఎగ్జామ్ వచ్చేసి 71,647 మంది విద్యార్థులు అయితే క్వాలిఫైడ్ కావడం జరిగింది. అయితే అందులో 39,647 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యారు. వీరిలో 35,311 సీట్లు ఉండగా 31,842 మంది విద్యార్థులు సీట్లు పొందారు. అంటే మొత్తం 3,469 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంకా సెకండ్ ఫేజ్ తర్వాత 3,469 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మరి మనకు ఎంబీఏలో చూసుకుంటే మొత్తం వచ్చేసి 28,345 సీట్లు ఉంటే మనకి 25,747 సీట్లు అయితే ఫిల్ అయ్యాయి. అంటే 3,000 చేంజ్ సీట్స్ అయితే మనకు 3,300 సీట్స్ అయితే ఎంబీఏలో ఖాళీగా ఉన్నాయి. నియర్లీ 3,300. ఎంసీఏలో మనకు 6,966 సీట్లు ఉంటే 6,095 సీట్లు ఫిల్ అయ్యాయి. అంటే దాదాపుగా మనకు 870 సీట్లు ఎంసీఏలో ఖాళీగా ఉన్నాయి. ఎంసీఏలో 870 సీట్లు, ఎంబీఏలో వచ్చేసి 3,400 వరకు ఖాళీగా ఉన్నాయి. మొత్తం చూసుకుంటే మొత్తం సీట్స్ అయితే 3,469 కన్వీనర్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కన్వీనర్ సీట్లు అంటే కౌన్సిలింగ్ సీట్లు. సో మరి ఇన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి కనుక ఒక 80% అయితే ఛాన్సెస్ ఉంది స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి. విద్యార్థులందరూ రిక్వెస్ట్ చేస్తే, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ కూడా స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని కండక్ట్ చేశారు. ఈ ఇయర్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఓన్లీ సీటు రాని స్టూడెంట్స్ మాత్రమే స్పెషల్ కోసం వెయిట్ చేయండి. సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి జాయిన్ అయిపోండి. స్పెషల్ ఫేజ్ రూల్స్ అలాగా ఉంటాయి. మళ్ళీ ఉన్న సీట్ను వదిలేసుకుంటే స్పెషల్ ఫేజ్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. సో ఒకవేళ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగు అంటే స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్డేట్ వస్తే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సీట్లు ఖాళీగా ఉన్నాయి కనుక ఉండే అవకాశం ఉంది. ఓన్లీ సీట్ రాని స్టూడెంట్స్ మాత్రమే వెయిట్ చేయండి. ఉన్న సీట్ను వదిలేసుకొని మాత్రం వెయిట్ చేయకండి. ఓన్లీ సీట్ ఎవరికైతే రాలేదో ఆ స్టూడెంట్స్ మాత్రమే వెయిట్ చేయండి. బెటరు బెస్ట్. సీట్ వచ్చిన స్టూడెంట్స్ అయితే జాయిన్ అయిపోండి. ఇది ఈరోజు సాక్షి పేపర్లో రావడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు నా వీడియో నుంచి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆర్ మీరు పేపర్ నుంచి తీసుకొని చూసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.